అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పాండిచ్చేరి ఫ్రెంచ్ స్ట్రీట్. ఇప్పుడే ఫోటోలు దిగడానికి వచ్చినాం. అరౌండ్ 10:20 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచినాం కానీ లేట్ అయింది సన్ రైజ్ కోసం. రాక్ బీచ్ దగ్గర సన్ రైజ్కి వెళ్ళాం. అరౌండ్ 8:30 అట్లా వెళ్ళినాం సన్ రైజ్కి. పర్లేదు, సన్ రైజ్ కూడా చాలా బాగుంది. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me. కమ్ ఎవ్రీడే ఇక్కడ ఉన్నామంటే రోజు వచ్చి వాకింగ్ చేసుకొని. ఇక్కడ ఎగ్జాక్ట్ ఎక్కడ దిగాలని లేదు, మొత్తం ఫ్రెంచ్ స్ట్రీటే. మీకు ఫ్రెంచ్ స్ట్రీట్ దగ్గరికి వచ్చేసి మీకు రాక్ బీచ్ వస్తుంది, మెరైన్ బీచ్ వస్తాయి. ఇవన్నీ దగ్గరనే ఉంటాయి, వెంబడే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్ట్రీట్లో మంచిగా ఫోటోలు దిగేసి అండ్ నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళి ప్యారడైజ్కి బీచ్కి వెళ్ళి అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయంటే అవి చూసి మేము ఫస్ట్ ఫోటోషూట్ స్టార్ట్ చేసింది ఇక్కడే. ఎగ్జాక్ట్గా ఇక్కడ మిడిల్లో ఈ కార్నర్ నీడ పడుతుంది కదా, ఎగ్జాక్ట్ అక్కడ నిలబడి తీస్తే ఈ బిల్డింగ్ అయితే సూపర్ పడుతుంది. వెనకాల స్టార్ బక్స్ అని కనపడుతుందా, అది కూడా క్లియర్గా కనపడుతుంది. అక్కడనే దిగుతా, ఎల్లో దగ్గర దిగితేనే ఫ్రెంచ్ కాలనీలో దిగినట్టు ఫోటో. ఇక్కడ 2-3 డజన్ల ఫోటోలు దిగేసి బోటింగ్ స్టార్ట్ అయిపోయాం. దాంట్లోనే మాకు మెరైన్ బీచ్ కూడా కనపడ్డది. సో ఫ్రెంచ్ కాలనీలో అయితే ఫోటోషూట్ అంతా అయిపోయింది. ఓకే, బాగానే దిగినాం. ఒక స్ట్రీట్ ఉంది స్టార్ బక్స్, అక్కడ స్టార్ బక్స్ ఉంది. అక్కడ కొంచెం మంచిగా వచ్చినాయి, ఎందుకంటే మనం పాండిచ్చేరి వచ్చి ఫ్రెంచ్ కాలనీలో ఫోటో దిగాలంటే ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంటే ఫ్రెంచ్ కాలనీలో దిగినట్టు అని అన్నాడు సాయిగాడు. సో అక్కడ ఫోటోలు దిగుతుంటే ఒక అన్న వచ్చాడు, 4 ప్లేసెస్ చూపిస్తే మ్యాంగ్రూవ్ ఒకటి, ఏదో కేవ్స్ ఒకటి, ఇంకోటి బోటింగ్ అని చెప్పి తీసుకొచ్చిండు. పర్ పర్సన్ 300. రీజనబుల్ అనిపించింది. మిగతా వాళ్ళందరూ 4-5 అని చెప్పి మళ్ళీ 300కి వస్తారు. మేము ఫోటోలు దిగుతున్నా అంతసేపు కూడా మా చుట్టే తిరుగుతుండు. గిరాక్ పోగొట్టలేం కదా అందరిది. లొకేషన్ కూడా చాలా బాగుంది. బొచ్చడి బోట్లు ఉన్నాయి ఇక్కడ. ఒక 1 అవర్ జర్నీ ఉంటుందంట. మొత్తం అన్నీ చూపించి ఒక్కొక్క దగ్గర ఒక 10 minutes అవుతాడు ఫోటోలు తీసుకొని వెళ్ళి చూసి రావడానికి. లైఫ్ జాకెట్, సో లైఫ్ జాకెట్ కంపల్సరీ అంట. పాండిచ్చేరి ఫిషింగ్ యార్డ్, ఫిషింగ్ హార్బర్, అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. బోటింగ్ అన్న ఇక్కడ ఒక్కొక్కళ్ళు ముందర వెళ్ళి కూర్చొని ఫోటో దిగండి అని ఆయనే చెప్తుండు. మా సాయిగాడు మాత్రం ఫోటో ముఖ్యం దిగిలని బేఫికర్గా కూర్చుండు. ఏదో తేడాగా ఉందండి. ఆడ ముందర కూర్చుంటే కొంచెం అటు ఇటు తిప్పుతుండగా అన్న ఎడ కింద పడతా అని ఫుల్ భయం అవుతుంది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. సాయి ప్లేస్ ఏందిరా? ప్లేస్ పేరు ఇందాకైతే మ్యాంగ్రూవ్స్, ఏ డాన్ రోజా ప్లేస్ నేమ్? అరిగిమేడ్ షూటింగ్ స్పాట్ పొన్ని సెల్వన్ 1-2 చూసినా సాయి? చూడలేదా? తెలియదా? నా డైరెక్ట్ దేక్ పన్నా సార్ ఏంటి సార్ అది? నా డైరెక్ట్ దేక్ పన్నా సినిమా వెళ్ళా. ఏం చెప్పావురా? ఇలా షాప్ కూడా ఉందారా? లెట్స్ గో ఇన్సైడ్. ఏముంది ఇక్కడ? షూటింగ్ స్పాట్ అని ఫేమస్ చేశారు అంతేనా? ప్లేస్ గురించి ఏదో పెద్ద శిల్వ లెక్క పెట్టిరు. ఏది 70, ఏది 80, 2 కొడదాం, 280. అండ్ ఇక్కడ ఇదే ఈ క్యూటీ కవర్ మొత్తం కొబ్బరి బొండాలు కొట్టేసినాక లోపల కొబ్బరి ఉంటుంది, మొత్తం తినేస్తుంది అందరి దగ్గర పోయి. ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. పెద్ద అంత ఏం లేదు, లైట్ స్కిప్ చేయొచ్చు. కానీ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ కాబట్టి తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది అంతేగా. ఎండ అయితే ఘోరంగా వాసిపోతుంది, ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది, స్వెట్ అసలు ఘోరంగా ఉంది. అండ్ ఈ స్పాట్లో అసలు నీడ లేనే లేదు చక్కగా. ఫోటోలు దిగాలంటే మొత్తం ఎండనే కొడుతుంది.
ఏదో ఓకే, వన్ టైం విజిట్. ఇటు దాకా వచ్చినాం కాబట్టి తప్పదు. కచ్చిపు వాటర్ బాటిల్ అయితే అసలు మర్చిపోకరి. ప్లేస్ తీసుకోపోయిండు, బ్యాక్ వాటర్స్ అంట. బ్యాక్ వాటర్ ఇంకా సీ వాటర్ కలిసే ప్లేస్. ఏదో డీప్ క్లీనింగ్ అంట అక్కడ తీసుకురాదా. మీరు వీడియోలో సరిగ్గా కనపడకపోవచ్చు కానీ క్లియర్గా మాకైతే కనపడుతుంది. బ్యాక్ వాటర్స్ ఒక కలర్ ఉన్నాయి, సీ వాటర్ ఒక కలర్ ఉన్నాయి. మధ్యలో ఇట్లా కలిసిపోయి లైన్ లెక్క ఉంది, మధ్యలో బార్డర్ గీసినట్టు. ఇప్పుడే బీచ్ పక్కన ఉన్న రెస్టారెంట్కి వచ్చాం. ఎక్కడ అంటే ఎస్కేప్ ఇన్. బీచ్కి దగ్గరలో అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంది. ఇక్కడ హాయిగా బీచ్ చూసుకుంటా హాయిగా తినొచ్చు. మేమైతే లోపల కూర్చున్నాం, అంటే లోపల ఏసీ ఉంది కాబట్టి. నైట్ వ్యూ అయితే ఇంకా సూపర్ ఉంటుందంట. ఇక్కడ మ్యాప్స్లో చూసి మంచిగా ఉందని చెప్పి వచ్చినాం. ఫుడ్ బాగుంది, ప్లేస్ బాగుంది. ఇందాక మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అవన్నీ తిరిగేసరికి మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయినాం. సీదా రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినడానికి వచ్చినాం. ఒకవేళ ఇటువైపు వస్తే వచ్చేసి రాక్ బీచ్ పక్కనే ఇక్కడ లోటస్ రెస్టారెంట్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. లోపలికి రావాలి. బీచ్ వ్యూ చూసుకుంటా తింటుంటే సూపర్ ఉంది అసలు. హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి అగైన్. ఇందాక లంచ్ చేసిన తర్వాత ఫుల్ గుమ్ అయిపోయినాం. మస్తు ఎండ ఉంది అసలు, బాడీ అంతా ట్రైన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం, ఇంకో బీచ్కి వెళ్తున్నాం. ఎందుకంటే రేపు మార్నింగ్ ఎట్లా లేటో లేసాం, చెక్అవుట్ టైం అయిపోతుంది. రేపు ఈవినింగ్ 4 o'clockకి బస్ రిటర్న్ ఉంది. కానీ బేసిక్గా మీకు పాండిచ్చేరి లోకల్లో చూడాలనుకుంటే మీకు 1 day సరిపోతుంది, 2 days ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంకేమైనా చూడాలనుకుంటే ఒక ఫారెస్ట్ ఉంటుంది, ఆ ఆరవెల్లి ఫారెస్ట్ అనుకుంటా ఉంటారు. అక్కడే ఉంటారు, లోపలనే అంతా పండించుకొని అక్కడే జీవిస్తారనమాట. బయట ప్రపంచానికి దూరంగా ఉంటారు. అదైతే ఏం వెళ్తలేము, అంత టైం లేదు. ఇప్పుడు బీచ్కి వెళ్ళి కాసేపు జలకాలాడి రిటర్న్ అవుదాం. సే హలో టు దిస్ ఫ్రెండ్. ఎట్లా కూర్చున్నా చూడరు, స్వెట్స్ పెట్టుకొని 2 పలి అని వేసుకొని. ఎక్కడో వెళ్ళి దిగకుండా ఈడ దిగినా సరిపోతాయి ఫోటోలు. మేము ఈడ ఒక 2-3 ఫోటోలు వచ్చేస్తాయి, దాంట్లో కూర్చుంటే. ఇక్కడ నిలబడితే ఒకటి వచ్చేస్తుంది, ఈడ నిలబడితే యాస్థెటిక్ ఫోటో వచ్చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఈడనే 4 లొకేషన్లు కవర్ చేయొచ్చు. బయట నిలబడితే ఇంకా బాగుంటుంది. మేము తీసుకున్న స్కూటీలు ఇదొకటి యాక్టివా, అదొకటి ఫ్యాసినో. సో లెట్స్ గో టు బీచ్. We are at the place called Eden Beach, not Hidden Beach. డైలాగ్ ముందే అనుకున్నావు కదా. అంటే అది దాన్ని ఏమంటారు క్లైంబింగ్ ని? దండ మీద ఇట్లా పోతురు ఆడ నుంచి. ఈవినింగ్ అయితే మస్తు ఉంది స్పాట్. ఈ బీచ్ ఎట్లుంది సార్? అయితే చాలా బాగుంది. ఎర్లీగా 5 o'clock వరకు ఇక్కడికి వస్తే మాత్రం మీకు మంచి ఫోటోషూట్ వస్తుంది. 4:30కే ఉండాలి. 4:30కే ఉండాలా? 4:30 వరకు ఉంటే మీకు మంచి వ్యూ వస్తుంది. ఏమైంది? లొకేషన్ మాత్రం సెట్ ఉంది, క్రేజీ లొకేషన్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి. ఈరోజు Day 3 ఇన్ పాండిచ్చేరి. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే 6 o'clock లేచి బీచ్కి వెళ్ళాం. బీచ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. నాకైతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగా నచ్చింది, బెస్ట్ అనిపించింది ట్రిప్లో మొత్తం. ఏదైనా సరే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే 5 లోపు సన్ రైజ్కి వెళ్ళండి, సన్సెట్కి వెళ్ళాలంటే కూడా 5 లోపే వెళ్ళండి. మీకు మంచి వ్యూ వస్తాయి, మంచి ఫోటోలు వస్తాయి, అండ్ మంచి ఫీలింగ్ కూడా కలుగుతుంది. బీచ్లో మునగపోతే బాగోదు కదా. మునిగేసి తడిసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకొని ఇప్పుడే చెక్అవుట్ చేస్తున్నాం. చలో క్లోజా. సాయి, హౌ వాజ్ ద స్టే? చెప్పు. బాగుందిరా. మనకి పెంట్ హౌస్ అయితే రికమెండ్ చేయొచ్చు, వేరే అయితే లైట్. ఇదే మన స్టే, మన 2nd floorలో ఇదే బాల్కనీ రూమ్లో ఉన్నాం. పాండిచ్చేరికి వచ్చి చర్చ్ పోతే బాగోదు కదా. ఏదో ఒక చర్చ్కి వెళ్దామని ఇందులోకి వెళ్ళాం, కానీ చర్చ్ మాత్రం మస్తు ఉంది. స్కూటీ రెంటల్ తీసుకుంది ఈ అన్న దగ్గరే, బెస్ట్ ప్రైస్ ఇస్తాడు. They will come. Ask them to come to your. One day for rental like 300. Started at low price only. If you any come to Pondicherry, call me low price. Visiting card?
మన వాళ్ళకైతే ఎవరు వచ్చినా కానీ చీప్ ప్రైజ్లు అయితే ఇక్కడ ఒక్క దగ్గరనే ఉంది. 4-5 తిరిగినామని చెప్పిన కదా, ఏడా లేదు. ఇది ఒక్కటే పర్ డే 300 పర్ డే 300 కాంటాక్ట్. థ్యాంక్ యూ బ్రో. స్కూటీస్ ఏమో అక్కడ తీసుకోండి తక్కువలో. మీరు రీల్స్లో చూసి అవన్నీ చేసి పోయారు అనుకో బిస్కెట్ అవుతారు. వెల్కమ్ టు బొటానికల్ గార్డెన్. ఇక ట్రైన్ ఉంది కదా, ట్రైన్ ఓన్లీ వీకెండ్స్లో తీస్తారు అనుకుంటా, వీక్ డేస్లో లేదు. వీక్ డేస్లో వెళ్ళాలంటే మనకి కార్ ఉంది, కార్లో వెళ్ళవచ్చు. చుట్టూ తిప్పుకొస్తుంది. ప్లేస్ మాత్రం ప్రశాంతంగా ఉంది. ఏంటి ఎండలో తిరిగి ఇది రాగానే ఏమనిపిస్తుంది సార్? ఎన్ని ఎందుకు సిగ్గవుతుందిరా నీకు? నాకు సిగ్గు పాపం. సో హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. నా బొటానికల్ గార్డెన్ అయిపోయినాక మా బస్సు క్యాన్సిల్ అయ్యి ఉంది. ఎందుకో రీజన్ చెప్పలేదు, ఏం చేయలేదు. అది ఫ్లెక్స్ బస్ అనమాట. ఫ్లెక్స్ బస్ కూడా బాగా ఫ్లెక్స్ చేసాను. మాది 4 o'clock అయితే 1:20కి అట్లా బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఫోన్ చేసే రెస్పాన్స్ లేదు, ఏం మెసేజ్ లేదు, జస్ట్ క్యాన్సిల్డ్ అని వచ్చింది. చూసి రిఫండ్ అయితే ఇచ్చాడు. అప్పటికప్పుడు శ్రీకృష్ణ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాం. బొటానికల్ గార్డెన్ నుంచి బస్ స్టాండ్కి ఒక 850 meters ఉంది. సో 600 metersలో ఒక మాల్ ఉండే. ఫ్లిక్స్ అంట ఐడియా చెప్పిండు. ఫస్ట్ తొందర తింటాడంట, అది క్యాన్సిల్ చేసి తగ్గిండు. ఇట్లా అన్నామంటే అందరు చూస్తున్నారు. బస్ వాడు 4:40 ఉండే. 4:40 అంటే 4:30కే స్టార్ట్ చేసిండు బస్సు. సో టైం మెయింటెనెన్స్ అండ్ టైం సెన్స్ చాలా బాగుంది. అండ్ బస్సు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ ఈ బస్సు వచ్చేసి శ్రీకృష్ణ, ప్రముఖ్, ఇంకా బిఎస్ఆర్ బస్సెస్. ఈ 3 చాలా అంటే చాలా నీట్ ఉన్నాయి, హైలీ రికమెండెడ్. అండ్ 3 కూడా ఒక వాళ్ళే అనుకుంటా. జస్ట్ 30 minutes గ్యాప్లా ఉన్నాయి. అండ్ 3 ఏది బుక్ చేసుకున్నా యూ వోంట్ రిగ్రెట్. మార్నింగ్ కూడా 7:30 ఉండే, 7 o'clockకి దింపేసాడు శంషాబాద్లో. అండ్ మా సాయిగాడు సూర్యాపేట వెళ్ళిపోయాడు. వానికి దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీ ఎంజాయ్డ్ అ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. మీ చిరునవ్వు, మీ నడక ఇవే తగ్గించుకుంటే మంచిది.